వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాచీన కాలపు విద్య ఏ విధంగా ఉండేది, దాంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమిటని చూద్దాం. మన ప్రాచీన కాల విద్యలో మనకి హరప్పా నాగరికత, మొహంజరో నాగరికత కాలంలో ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఎవరు? పశుపతి. ఆటవిక జీవితం గడిపేటువంటి వ్యక్తులు పశు విధానం నుంచి మెరుగైన జీవితానికి తీసుకువెళ్ళాలనే భావన ఆనాడు కూడా ఉండేది. మనకి విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి భావించారు. ఆ రోజుల్లోనే వాస్తు విధానం కానీ, శిల్పం కానీ, భవన నిర్మాణం కానీ మనకి ఏ విధంగా ఉందనేటటువంటిది ఆ నాగరికతలో మనకు తెలుస్తుంది. కాకపోతే అన్ని వర్గాల వారికి విద్యను అందించినట్లు చెప్తా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మంచి విద్య ద్వారా మోక్షం లభిస్తుంది అనేటటువంటిది ఆనాడు అందరూ భావించేవాళ్ళు. ఈ సమయంలో వర్ణాశ్రమ ధర్మాలకి బదులుగా వర్ణ వ్యవస్థ అంటే నిమ్న వర్గాలు, అగ్రవర్ణాలు, కుల వ్యవస్థకి దారితీసింది. హిందూ సమాజంలో 4 రకాలైనటువంటి వర్ణ వ్యవస్థలు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వీళ్ళని వర్గీకరణ చేయడం జరిగింది. మరి బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు? బ్రాహ్మణులు హిందూ మత వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మభూతాలని, పూజల్ని, హిందూ మతం గురించి అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు. అదేవిధంగా క్షత్రియులు క్షేత్రధర్మం కలవాడు. అంటే క్షత్రియుడు అంటే దేహదారుడు, మంచి పవర్ ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మనము క్షత్రియుడిగా చెప్తా ఉంటాం. వీళ్ళు విద్యలు కావచ్చు, గద విద్యలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు నేర్చుకునేటటువంటి వాళ్ళు అనమాట. అదేవిధంగా వైశ్యులు నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థికంగా దైనందిన అంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైశ్యులుగా మనము చెప్పుకుంటున్నాం. అదేవిధంగా శూద్రులు అంటే ఎక్కువగా బలహీనత, ఏమంటే బలం లేకుండా ఉండడము, సరైనటువంటి జ్ఞానం లేకుండా ఉండడం ఏదైతే ఉందో దీన్ని బట్టి మనము వాళ్ళని శూద్రులుగా అంటే సేవ చేసేవాళ్ళుగా, లేకపోతే డైలీ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలను తీర్చేటటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఆనాటి విద్య కేవలం జనసమర్థం, నగర జీవనం గడిపే ప్రదేశాల్లో మాత్రమే ఇవన్నీ కూడా ఉండేవి. ఉపాధ్యాయుని, గురువు, ఒజ్జా అనేటువంటి వాళ్ళు వాళ్ళ అదుపాజ్ఞలలోనే ఆశ్రమాలు ఉండేటువంటివి, ఆశ్రమాల్లోనే ఎక్కువగా సాగేటువంటిది. గుప్తుల కాలంలో వారణాసి, నలంద ప్రధాన విద్యా కేంద్రాలుగా ఉన్నాయి. నలంద విశ్వవిద్యాలయంలో 2000 మంది శిష్యులు, 2000 మంది గురువులు ఉండేవాళ్ళని కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. దీంట్లో బౌద్ధ మత వ్యాప్తి, అహింస, ధర్మసూత్రాలని బోధించేటటువంటి వాళ్ళు. నలంద విశ్వవిద్యాలయంలో బౌద్ధ మత వ్యాప్తి, అహింస, ధర్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని బోధించేటువంటి వాళ్ళు. మనకి ఆనాడు ఉన్నటువంటి దాంట్లో ముఖ్యంగా నలంద, తక్షశిల ఇవి ఎక్కువగా జైన బౌద్ధ ఆశ్రమాలు ఏర్పడ్డాయి. వీటి వల్ల అక్కడ వ్యాకరణము, వైద్య విద్య, తర్కశాస్త్రము, భౌతికవాదము, కళలు, చేతి వృత్తులు అనేటివి నేర్పబడ్డాయి. ఆ తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు. విద్య తన జీవితంలో వివిధ దశలు చేయాల్సి ఉంటుంది. ఆ దశలను వివరిస్తూ ఇక్కడ మనకి 4 వర్ణాశ్రమ ధర్మాలు కనబడుతున్నాయి. బ్రహ్మచర్యము, గృహాశ్రమము, వానప్రస్థాశ్రమం, సన్యాసం అనే 4 వర్గాలుగా వీటిని విభజించారు. బ్రహ్మచర్యంలో గురుముఖంగా అంటే గురువు దగ్గరగా ఉండి విద్యా జ్ఞానాన్ని ఇక్కడ సంపాదించాలి. ఇది మొదటిది. బ్రహ్మచర్యంలో వాళ్ళు చేయాల్సినటువంటి విధి ఏంది? గురుముఖంగా ఉండి విద్యా జ్ఞానాన్ని సముపార్జించాలి. గృహస్థాశ్రమం ప్రకారం విద్యను పొందిన తర్వాత ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి. ఆ తర్వాత ప్రస్తుతం గృహస్థ ధర్మం తర్వాత అనంతరం ప్రాపంచిక భోగాలకి దూరంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. దీన్ని వానప్రస్థాశ్రమంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. సన్యాసం ఏంటి? బ్రహ్మచర్యము, గృహస్థ ధర్మం, వానప్రస్థ దశ అయిపోయిన తర్వాత జీవితానికి సార్థకత మోక్షమే అనేటువంటి ప్రధాన కాల ప్రమాణం తీసుకొని, కాబట్టి ఈ కుటుంబాలు, భవబంధాలన్నీ వదిలిపెట్టుకొని మనము అరణ్యాల్లో కానీ, ఆశ్రమాల్లో కానీ జీవితం అనేటటువంటిది సాగించాలి. ఇవి మనకి 4 రకాలైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలు. ఒకటి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు గురుముఖంగా ఉండి విద్య నేర్చుకోవాలి. తర్వాత గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు విద్యను పొందినటువంటి ఆ జ్ఞానంతో మనం ధర్మబద్ధంగా బతకాలి ఫ్యామిలీతోని. తర్వాత వానప్రస్థ ఆశ్రమంలో ఏం చేయాలి? గడిపిన జీవితం ఏదైతే ఉందో ఈ భోగాలకి, విలాసాలకి కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి. ఆ తరువాత సన్యాసం తీసుకునేటప్పుడు ఇక మనకి జీవితానికి ఇవన్నీ అయిపోయినాయి రా దేవుడా, గృహస్థ ధర్మం అయిపోయింది, బ్రహ్మచర్యం అయిపోయింది, వానప్రస్థ దశ అయిపోయింది, ఇక మోక్షం ఒక్కటే మనకి
ఉంది అని చెప్పేసి ఈ అన్ని భవబంధాలను తీసుకొని తెంచేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఆశ్రమాల్లో అరణ్యాల్లో ఉండాలి. దాన్ని మనము సన్యాసంగా చెప్పుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా గురుకులాల్లో చేరే వాళ్ళకి కొంతమందికి ఉన్నత వర్గాల పిల్లలకి మాత్రమే కౌమార దశలో అంటే యంగ్ ఏజ్‌లో ఉపనయనం అనేటటువంటిది చేసేవారు. ఉప అంటే సమీప అని అర్థం. ఇది అడుగుతాడండి క్వెషన్. ఉపనయనంలో ఉప అంటే సమీప అని అర్థం. నయనం, నయనం అంటే నేత్రము లేదా జ్ఞానము అని అర్థం అనమాట. అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండటం. అంటే ఎవరికి సమీపాన ఉంటాడు? గురువుకి దగ్గరగా ఉంటాడు. దేనికోసము? జ్ఞానాన్ని సముపార్జించడం కోసం. జ్ఞాన అభ్యాసనకు విద్య ప్రధానంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ కార్యక్రమం బ్రాహ్మణులకు మాత్రమే నిర్వహిస్తారు. ఉపనయనం ఎవరు నిర్వహిస్తారు? బ్రాహ్మణులకి. వారిని ద్విజులు అంటారు. ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీరాకృతి పొందడం. ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం. అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడానికి నువ్వు ఇంకో జన్మ దాన్ని ఇంకో జన్మగా చెప్పబడుతుందన్నమాట. ముఖ్యంగా ఆరామాలు, విహారాలు విద్యా విజ్ఞాన కేంద్రాలుగా ఉండేటటువంటివి. వీటిలో నలంద, తక్షశిల, విక్రమశిల, ఉద్దాంతపురం అనేటివి ఎక్కువగా ఉన్నాయి. పేరు తెచ్చుకున్నాయి అనమాట. ప్రముఖ విద్యాపీఠం బ్రాహ్మణ వైదిక విద్య. హిందూ సాంప్రదాయ ప్రకారం ఇవి నేర్పడేటటువంటివి. వీటిలో ఏం నేర్పేవాళ్ళు? వేదాంగాలు, వేదాలు, తత్వశాస్త్రం, వ్యాకరణ భాష, తర్కం, క్షత్రియోచిత విద్యలు అంటే యుద్ధ విద్యలు కావచ్చు, యుద్ధతంత్రం, తెలివి, చదవడం, రాయడం, అంకగణితం కూడా నేర్పించారు. స్త్రీలు కూడా వేదాలు అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాతి కాలంలో స్త్రీలు గృహాలకు పరిమితం అయ్యారు. ప్రాథమిక స్థాయి విద్యను పొందినటువంటి వారిలో కొందరు ఉన్నత స్థాయి విద్యను కూడా అవలంబించారు. వేదకాలంలో విద్య క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల నుంచి 6000 సంవత్సరాల వరకు వేదకాలంలో విద్య అనేటటువంటిది ఉండేటటువంటిది. దేశభక్తి, సత్ప్రవర్తన, ప్రాచీన సంస్కృతిని ఇవి ఎక్కువగా వ్యాప్తి చేసేటువంటివి అన్నమాట. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం, గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువులు విద్యాబోధన కొనసాగించేటటువంటి అంటే ఆశ్రమాలలో విద్య అనేది జరిగేది. ఈ విద్యనే గురుకుల విద్యగా పిలుస్తూ ఉన్నాం మనం. విద్యాబోధనకు బ్రాహ్మణులు మాత్రమే అవకాశం ఉండేది. అంటే వేరే వాళ్ళు చేసేవాళ్ళు కాదనమాట. తత్వశాస్త్రము, వ్యాకరణము, ఖగోళ శాస్త్రము, తర్కశాస్త్రం, లాజిక్, భాష వీటిలో మొదలైనటువంటివి మనం నేర్పించేటటువంటి వాళ్ళు. విద్యార్థుల సామర్థ్య ఆధారంగానే తీసుకునేటువంటి వాళ్ళు అభ్యాసం అనేది జరిగేదన్నమాట. ఎక్కువగా కంఠస్థం అప్పట్లో రాసుడు అవి ఏమి ఉండేవి కావు కాబట్టి కంఠస్థం అనేటటువంటి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వాళ్ళు. బౌద్ధ కాలంలో విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి వచ్చినటువంటి విద్యా విధానం. ఇది భారతీయ మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది. దీంట్లో బౌద్ధ విధానంలో ఎలాంటి భేదాలకు తావలేదు. అన్ని వర్గాల వారు ఒకరే. దీంట్లో బ్రాహ్మణులు నేర్పియాలి, క్షత్రియ ఇట్లాంటిది ఏం లేదు. అన్ని వర్గాల వాళ్ళు ఒకటే. దీంట్లో నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల అనేటువంటి విద్యా సంస్థలుగా ఆ కాలంలో ఉన్నటువంటివి. వేద విద్యా పద్ధతిలాగా ఈ విధానంలో కూడా విద్యార్థి పబ్బజ్జ అనేటువంటి ప్రాథమిక విద్యా అభ్యాస కార్యక్రమం 8 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. గురువు విద్యార్థి చేత ఈ 3 మాటలు అనిపిస్తాడు. ఏంటవి? బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ మాటలు అన్న తర్వాతనే సంఘంలో ప్రవేశానికి అర్హత పొందేటటువంటి వాడు. ఉపాధ్యాయుడు కావాలంటే గుర్తుపెట్టుకోండి, బౌద్ధ కాలంలో ఉపాధ్యాయుడు కావాలంటే 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యత సంపాదించాలి. ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండేటటువంటిది బౌద్ధ కాలంలో. దీంట్లో ఏం నేర్పించేటటువంటి వాళ్ళు? నూలు తీయడం, వడకడం, గణన, దుస్తుల తయారీ, చిత్రకళ, పెయింటింగ్, ఆయుర్వేదం, శిల్పకళ, వృత్తి సంబంధించినటువంటి ఎక్కువగా వీటిలో మనకి చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ దాంట్లో ఎక్కువగా ప్రధానమైన బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతితో ఎక్కువగా ఉండేది. అవివాహిత బాలకు విద్య, ధర్మ నీతిని నేర్పించేటువంటి వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇస్లాం మతం విద్యకు అత్యంత ప్రాధాన్యం బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో జరిగేటటువంటిది. ముస్లిం బాలుడికి విద్యాభ్యాసం ప్రారంభమవుతూ ఉంటుంది. ముస్లిం విద్యలో మక్తాబ్లు, ప్రాథమిక పాఠశాలలు గుర్తుపెట్టుకోవాలి. మక్తాబులు అంటే ప్రాథమిక పాఠశాలలు, మదరసాలు అంటే ఉన్నత విద్యా సంస్థలు. వీరి కాలంలో వీళ్ళు నేర్పించేటటువంటిది గణితం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం అనేటివి వీళ్ళు నేర్పించేటువంటి. ఈ కాలంలో సరైన పరీక్షా విధానం అనేటువంటిది లేదు. స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉపన్యాస చర్చా పద్ధతులు బోధనా పద్ధతులుగా ఉండేవి. విద్య మతపరంగా ఉండడం చేత అది హిందువులను ఎక్కువగా ఆకర్షించలేకపోయింది. ఇవి ఈరోజు నేర్చుకున్న టాపిక్స్. తర్వాత క్లాస్లో మళ్ళీ వేరే టాపిక్స్ నేర్చుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.